ఇవాళ్ల క్రెడిట్ మాత్రం నిషికాది వాళ్ళ ఫ్యామిలీదే. వాళ్ల వల్లే కదా జగదాత్రి క్రిమినల్ అని తెలిసింది. ఆ జగదాత్రి వీక్ పాయింట్ ఏంటో అర్థమైంది. ఇక నుంచి ఈ దివ్యాంక జగదాత్రితో ఆడబోయే ఆట చూస్తారు. నువ్వు చెప్తా ఉంటే బాగానే ఉండాది, కానీ ఆ జగదాత్రి సామాన్యురాలు కాదమ్మే. మొన్న పరిచయమైన కౌశికి జోలికి పోతేనే మీ ఇద్దరి భర్తం పడతా ఉండాది. ఇక జన్మనిచ్చిన తల్లి జోలికి పోతే ఊరుకుంటుందా? అవును దివ్యాంక, ఇవాళ నువ్వు అవమానించినందుకు ఖచ్చితంగా రివెంజ్ ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఈసారి అటాక్ చేసేది వాళ్ళు కాదు, మనం 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 రేపటితో ఆ కౌశికి జగదాత్రి ఆట కట్టించే ప్లాన్ నా దగ్గరుంది. కానీ దానికి నీ హెల్ప్ కావాలి నిషి. చెప్పు దివ్యాంక. రేపు మీ వదినతో గొడవ పడో కొట్లాడో నా పెళ్లి మీ ఇంట్లో జరిగేలా చూడు. కౌశికి కళ్ళ ముందే ఆ సురేష్ నా మెళ్ళో తాళి కట్టాలి. అది చూసి కౌశికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ప్లాన్ అయితే చాలా బాగుండదు దివ్యాంక. నీ పెళ్లితో ఆ సురేష్ గాడికి మా ఇంటికి ఉన్న బంధం పూర్తిగా తెగిపోతుంది. నాకు కావాల్సింది కూడా అదే. ప్లాన్లు పేపర్ మీద బానే ఉంటాయి అత్తయ్య, జరగాలంటేనే చాలా కష్టం. కౌశికి వదిన జగదాత్రి ఉండగా నువ్వు ఈ ఇంట్లోకే గొడవ లేకుండా రాలేకపోతున్నావు. ఇక నీ పెళ్లి ఈ ఇంట్లో జరగడానికి ఎందుకు ఒప్పుకుంటారు? నీ ఇంట్లో జరుగుతున్న ఎంగేజ్మెంట్నే ఆపారు. ఆగండి 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 ఆగండి. ఇంకా మా ఇంట్లో వాళ్ళ అడ్డాలో అంటే కష్టమేగా. ఇది నేను ఆలోచించలేదమ్మే. నిజమే కదా. నీ పెండ్లి మా ఇంట్లో జరిగేదానికి కౌశికి ఎందుకు ఒప్పుకుంటది? నేను ఒప్పిస్తాను, నేను ఒప్పిస్తాను, నేను ఒప్పిస్తాను. నేను మాటిస్తున్నాను దివ్యాంక, రేపే మా ఇంట్లో నీ మెహందీ ఫంక్షన్ జరుగుతుంది. ఎట్ట జరిపిస్తావమ్మీ? ఆ కౌశికి అడ్డుపడుతుంది కదా. ఇలా భయపడుతూ ఉంటే అలానే ఉండిపోతాం అత్తయ్య. ఏదో ఒకటి చేసి ఆ ఫంక్షన్ ఈ ఇంట్లోనే జరిగేలా చేస్తాను. మీ అమ్మ ఒక నేరస్తురాలే. జగదాత్రి డాటర్ ఆఫ్ క్రిమినల్ అన్న నీ ఐడెంటిటీని బాగానే దాచావు. మీ అమ్మ క్రిమినల్ కాదు అని ప్రూవ్ చేయపోని సాక్ష్యాలున్నాయా? లేవు కదా. ధాత్రి, చెప్పు కేదార్. ఎందుకు ధాత్రి నా దగ్గర కూడా కన్నీళ్లు దాయడం? అయినా ఒక నలుగురు 4 గోడల మధ్య మీ అమ్మ నేరస్తురాలు అంటే అది నిజం అయిపోతుందా? ఈ మాటలు విననివి కాదు, ఈ నిందలు కొత్తేమీ కాదు కదా. అత్తయ్య కోపంలో అర్థం ఉంది. పిన్ని నిషి మా అమ్మని ద్వేషించడంలో కారణం ఉంది. కాబట్టి వాళ్ళు మా అమ్మని ఎన్ని మాటలన్నా నిజం తెలిస్తే మారుతారన్న నమ్మకంతో ఉండేదాన్ని. కానీ ఇవాళ ఆ దివ్యాంక మా అమ్మని నేరస్తురాలు అంటుంటే తట్టుకోవడం నా వల్ల కాలేదు కదా. ధాత్రి, దివ్యాంక కోపంలో ఆవేశంలో నిన్ను బాధ పెట్టాలనే అలా మాట్లాడింది. తనకి జరిగింది కానీ నిజాలు కానీ మీ అమ్మ గురించి కానీ ఏమీ తెలీదు. నువ్వు తనని అవమానించావు, దానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూసింది, అంతే. ఏమో కేదార్,
అమ్మని ఎవరైనా ఏమైనా అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు. ఇవాళ దివ్యాంక అన్న మాటలకి నేను సమాధానం చెప్పలేకపోయా. దానికి కారణం నేను మా అమ్మ నిజాన్ని నిజాయితీని నిరూపించలేకపోయా, నిందని చెరపలేకపోయా. మా అమ్మ నేరస్తురాలు కాదు అని నేను ప్రూవ్ చేయలేననిపిస్తుంది కేదార్. పోలీస్ చరిత్రలో మా అమ్మ ఒక తప్పుడు పోలీస్ కానీ మిగిలిపోతుందేమో అని భయంగా ఉంది. ధాత్రి, నువ్వు మా దాత్రివేనా? అసలు మా దాత్రి ఇంత నిస్సహాయంగా మాట్లాడదు. దివ్యాంగ లాంటి వాళ్ళు 100 మంది ఒక్కటేసారొచ్చినా 100 మందికి ఒకటేసారి సమాధానం చెప్పగల జగదాత్రివి నువ్వు. ఈ ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలీదు, కానీ నేను మాత్రం నిన్ను ఎప్పుడూ అక్కడ చూస్తాను. ధాత్రి, నువ్వు కింద పడ్డం చూశాను, మళ్ళీ అంతే పట్టుదలతో లేవడం కూడా చూశాను. నువ్వు ఆగిపోవడం చూశాను, మళ్ళీ అదే కసితో ముందుకి దూసుకెళ్లడం కూడా చూశాను. ధాత్రి, బాగా విను. కాలం కూడా మర్చిపోయిన నిజాన్ని, మీ అమ్మ నిజాయితీని నువ్వు మాత్రమే బయటికి తీసుకుని రాగలవు, నిరూపించగలవు. థ్యాంక్ యూ కేదార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అత్తయ్య మాటల్ని పట్టించుకోకు ధాత్రి. నగల గురించి నువ్వు చెప్పొచ్చు కదా అన్నందుకు కోపడ్డారు అంతే. మా అమ్మ నగలు నేను వేసుకొని తిరగాలని ఏ రోజు కూడా అనుకోలేదు కదా కేదార్. నాకొక మాట చెప్పుండొచ్చు కదా అన్నాను, కానీ నేను కావాలని అనలేదు. వాళ్ళు అర్థం చేసుకుంటారులే ధాత్రి. జగదాత్రి, వాళ్ళ మాటలకి బాధపడుతున్నావా? అయినా ఎప్పుడో మీ అమ్మ చేసిందని నిన్ను నిందించినందుకు వాళ్ళు సిగ్గుపడాలి. అయినా మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావంటే అది నిజమే అయి ఉంటుంది జగదాత్రి. అది నిరూపించడానికి నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను. థ్యాంక్స్ వదినా. దగ్గరలోనే మా అమ్మ ఏ తప్పు చేయలేదు. మా అమ్మని ఎవరు గుర్తు పెట్టుకున్నా ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ గానే గుర్తు పెట్టుకునేలా చేస్తాను వదినా. అది మా జగదాత్రి అంటే. ఇప్పుడు నువ్వు మా దాత్రివే. అవును, మీ అమ్మగారు మావయ్య చనిపోయిన రోజు అక్కడ ఇంకెవరూ లేరా? శివయ్య, అర్జెంటుగా వెళ్ళాలి, బండి తీ. అలాగే మేడం. అంటే నిజం తెలిసిన వాళ్ళు కానీ. మా అమ్మ దగ్గర డ్రైవర్గా పనిచేసిన ఆయన ఆ రోజు తర్వాత ఎవ్వరికీ కనిపించలేదు వదినా. ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు. ఆయన దొరికితే సాక్ష్యాలు దొరుకుతాయి వదినా. ఆ డ్రైవర్ నీకు దొరుకుతాడనే నమ్మకం నాకుంది జగదాత్రి. ఆ రోజు నేను వేసిన స్టిక్కర్, దాని సంగతే మర్చిపోయాను. జగదాత్రి, మీరే ఆ పోలీస్ ఆఫీసర్స్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇంక మీరు ఈరోజు తప్పించుకోలేరు. జగదాత్రి, కేదార్, కేదార్, వాటితో నీ పని ఫినిష్.
2 ఆఫీసర్స్ ఇవాళ డ్యూటీ లేదా? ఎక్కడికి వెళ్ళలేదు అంటే కేసులు సాల్వ్ చేసి క్రిమినల్స్ని పట్టుకోవాలి కదా. మేము కేసులు ఏంటి కేదార్ మాట తడబడుతుంది? కళ్ళల్లో కంగారు, మొహంలో భయం. ఏమైంది? ఓహోహో, మీరు పోలీసులు అన్న విషయం, ఎంతో కష్టపడి దాచిన విషయం నాకు తెలిసిపోయిందనా? కంగారా? అటువంటిదేం లేదే. మీ నిజస్వరూపం బయటపడే రోజు వచ్చింది. మీరు చెప్పిన అబద్ధాలకి అంతం ఈ రోజే జగదాత్రి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. లేకుంటే మేం పోలీసులం ఏంటి? మేం ఇద్దరం ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్స్. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం పర్ఫార్మెన్స్, ఏం యాక్టింగ్, ఏం కవరింగ్. ఇంట్లో ఏమో అపరిచితుల్లో రాములాగా డీసెంట్గా బిల్డప్ ఇస్తారు, బయటికి వెళ్ళి అపరిచితుల్లో పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. బాబోయ్, ఒప్పేసుకుంటున్నాను, మీరిద్దరు గ్రేట్. ఏంటి అలా చూస్తున్నారు? ఇలా నాకు అడ్డంగా దొరికిపోతారని ఎప్పుడు అనుకోలేదు కదూ. మీరు ఈ ప్రపంచాన్ని మోసం చేయొచ్చామో కానీ నన్ను మోసం చేయలేరు. ఎందుకు నవ్వుతున్నావు? నిన్నే అడుగుతున్నా, ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. ఈ టీషర్ట్ కేదార్ది కాదు. ఈ టీషర్ట్ ఇక్కడికి ఎలా వచ్చిందో కేదార్కి తెలియదని చెప్పినా నేను నమ్మను. ఈ టీషర్ట్ కేదార్దే, బయటే ఆరేశాను. అయితే కేదార్ పోలీస్ అయిపోతాడా? ఏ, నాకు నిజం తెలిసిపోయింది. నా దగ్గర నాటకాలు ఆడకండి. మీరిద్దరు పోలీసులు కాకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్ షర్ట్కి నేను అతికించిన ఈ స్టిక్కర్ ఈ టీషర్ట్ మీదకి ఎలా వచ్చింది? ఏ స్టిక్కరు నువ్వెక్కడ అంటించావు? నువ్వు అసలు ఎవరిని అడుగుతున్నావు యువరాజ్? చూపిస్తాను. ఏయ్, ఈ టీషర్టే, నాకు తెలుసు దీని మీద స్టిక్కర్ ఉండాలి. ఏం స్టిక్కరు? మరుంటే చూపించు యువరాజ్. సేమ్ టు సేమ్ టీషర్ట్ ఉంటే దానికి నువ్వు మేం పోలీసులం ఏదో దాస్తున్నావు అంటున్నావు. నువ్వేమంటున్నావు మాకేం అర్థం కావట్లేదు యువరాజ్. పోలీసులు క్రిమినల్స్ వెనకాల పడ్డం అనేది కామన్. మరి నువ్వెందుకు పోలీసుల వెనక పడుతున్నావు యువరాజ్? సరే, నువ్వు అంటున్నట్టు ఆ ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు ఎవరో కనుక్కోవాలని నువ్వెందుకు అంత ఆరాటపడుతున్నావు? వాళ్ళెవరో తెలుసుకోవడానికేనా, లేదా తెలుసుకుని తప్పించుకుని తిరగడానికా? అంటే యూజువల్గా నిజం దాచాలి అనుకున్న వాళ్ళే, నిజస్వరూపం ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్న వాళ్ళే పోలీసుల గురించి తెలుసుకుంటారు అని విన్నా. నువ్వేం దాచడానికి పోలీసుల గురించి ఎంక్వైరీ చేస్తున్నావు యువరాజ్? నేనే దాచట్లేదు, అయినా దాచాల్సిన అవసరం అంతకన్నా లేదు.
ఆ పోలీసులు మీలానే ఉంటే మీరు కాదు కనుక్కుందాం అనుకున్నాను అంతే. ఎలా దాత్రి? దాని సంగతే మర్చిపోయాను. జగదాత్రి, మీరే ఆ పోలీస్ ఆఫీసర్స్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఎవరా నువ్వు? కేడి, ప్రియ తప్పించుకుంటుంది. టైం లేదు, వెళ్దాం పదా. అంటే ఆ రోజు ఈ స్టిక్కర్ అంటించింది యువరాజా. సూపర్ దాత్రి, యువరాజ్ని బాగానే మిస్లీడ్ చేశావు. జగదాత్రి, నన్నే మాయ చేయాలని చూస్తావా? నువ్వే పోలీస్ అన్న అనుమానం రోజు రోజుకి బలపడుతుంది. అయినా కూడా చూస్తూ ఉండడం తప్ప ఏం చెయ్యలేడు, చెయ్యనివ్వను కూడా. ఈసారి నీ అదృష్టం బాగుండి తప్పించుకున్నావు జగదాత్రి. నెక్స్ట్ టైం నువ్వు పోలీసు అని ప్రూవ్ చేసి తీరుతా. నేనున్నది యుద్ధ భూమిలోని తెలిసాక ప్రత్యర్థి కంటే 2 అడుగులు ముందుండడం ఈ జేడీ స్టైల్. నువ్వెన్నెత్తులు వేసినా నీకంటే 1 అడుగు ముందు నేనుంటాను యువరాజ్. ఇదిగోండి మావిగారు. నేనెంత మొండిదాన్నో నీకు బాగా తెలుసు కదా బా. ఈ రోజులాగా మీరు వాళ్ళని దగ్గరికి రానిస్తే నా మొహం కూడా చూపించను. తీసుకుని మావిగారు. ఏమ్మా జగదాత్రి, నేను అడిగానా నిన్ను కాఫీ తీసుకురమ్మని? నా కాఫీ కావాలంటే నా కోడలు ఇస్తుంది. ఇలా అడగకుండా తీసుకొచ్చి లేనిపోని గొడవలు మొదలు పెట్టకండి. ధాత్రి, నైట్ నాన్న మాటలకి ఇప్పుడు మాటలకి చాలా తేడా ఉంది. రాత్రి డిన్నర్ తర్వాత ఏదో జరిగినట్టుంది. నేను గతంలో చేసిన తప్పులో ప్రస్తుతానికి వచ్చి ఇలా మెడకు చుట్టుకుంటాయనుకోలేదు. భగవంతుడా, జగదాత్రి మంచి మనసుని నా మాటలతో బాధ పెట్టేలా చేశావు కదయ్యా. అంత నా కర్మ. అల్లుడు గారు, అల్లుడు గారు, మీ అరుపులు అవసరం అనిపించింది. చెప్పండి అత్తయ్య, మీకు ఏ విధంగా సహాయపడగలను? ఈ టానిక్ మూత తీసిస్తావా? రావడం లేదో. ఎడమ చేతి చిటికిన వీలుతో తీసేస్తా. వస్తుంది. ఒక్క నిమిషం. అల్లుడు, ఎలా వద్దా? ఏం చేస్తా ఉండవు అల్లుడు? ఆ పక్క వాస్తు బాగలేదని ఇటు పక్కకు వచ్చేస్తుంది. ఇవాళ వద్దా? అత్తయ్య, ఇక్కడ వాస్తు కుదిరేటట్లేదు. అక్కడ లోపలికెళ్ళి అక్కడ తీస్తానే. పద. ఏ మనిషికి ఇచ్చాను చూడు, నన్ను అనుకోవాలా. హాయ్ ఆంటీ. అమ్మే, నువ్వా అమ్మే? నిషే, నిషే. హాయ్
హాయ్ దివ్యాంక, ఎలా ఉన్నావు? మీ వాళ్ళకి చెప్తానన్నావు, చెప్పేశావా? చెప్పడానికి కిందికి వస్తున్నాను, నువ్వే వచ్చేసావు. ఇప్పుడే చెప్పేద్దాం.